హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా? ముందుగా చికెన్ని బాగా కడిగి అందులో తగినంత కారము, ఉప్పు, ధనియాల పొడి, అలాగే గరం మసాలా, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ వేసుకున్నాను. మీరు చికెన్ ఎంత ఉంటే దాన్ని బట్టి వేసుకోండి. అలాగే ఒక ఎగ్ వేసాను. దీన్ని బాగా కలుపుకోవాలి. చికెన్ మొత్తం మసాలా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇందులో ఒక హాఫ్ లెమన్ పిండుకోవాలి. దీన్ని బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక ఈ చికెన్ పీసెస్ అన్నిటినీ వేసేయాలి. వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం సిమ్లోనే చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ అలా వేయించుకోవాలి. ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకోవడమే. మిగతా పీసెస్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాము. ఇంతే అండి, చాలా ఈజీ రెసిపీ. పకోడీ చాలా టేస్టీగా అవుతుంది. ట్రై చేయండి. చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఇలాంటి రెసిపీస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో కలుసుకుందాం. బాయ్.